నీకే వందనాలు, స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, రాయగడలో వచ్చిన దేవుని బిడ్డలు, ఊరిలో పెద్దలు చిన్నలు, దేవుని వాక్యం దూరం నుండి ఆదరించిన తొలి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవెనగాక. మనం నేర్చుకున్న విషయంలోకి మనం వెళ్తాం. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి మనం నేర్చుకున్నారు. దైవ మనం నేర్చుకున్న విషయం అంటే దైవ జనుడా. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధనలు 7 విధములను మనుషుల గురించి, 8 విధములను మనుషుల గురించి చెప్పుకొని వెళ్తున్నారు. 7వ మనుషుడు దైవజనుడా అని పిలవబడినది. అంటే పాత నిబంధనలు కొందరు కలగా దేవుడు పిలిచారు. అదే మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మోషేకి దేవుడు దైవజనుడా అని పిలిచారు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 1వ వచనము నుండి మనం నేర్చుకున్నాం. దైవజనుడైన మోస గురించి మనం నేర్చుకున్నారు. పోయిన దినములో మనము ఆ మోస గురించి కొన్ని మాటలు నేను చెప్పారు. ఆ మోసకి దేవుడు పిలవబడిన పేరు దైవజనుడా. ఆ దైవజనుడుగా మారడానికి దేవుడు అతనికి తీసుకొని వెళ్ళిన విషయం గురించి నేను చెప్పారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి మళ్ళీ ఒకసారి కూడా చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము మోసే మిద్యానీ యాజకుడైన ఇత్రో అను తన మామ మందలు మేపుచు ఆ మందను ఆరణ్యము అదండి. ఇప్పుడు దైవజనుడుగా మారాలంటే ఆరణ్యములు ప్రయాణము చేయవలసి. దైవజనుడుగా మారాలంటే ఆరణ్యములు ప్రయాణము చేయాలి అని నేను చెప్పాను. ఎందుకు ఆరణ్యములు దేవుడు అతనికి తీసుకొని వెళ్ళాడు? ఓషియా గ్రంథము 2వ అధ్యాయం 16వ వాక్యం. ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. యెషయా గారు ఓషియా 14. దానియేలు తర్వాత దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నారు. అంటే ఎడారి ఆరణ్యములకి ఆయనకి ఎందుకు తీసుకొని వెళ్ళారంటే ఈ ఆరణ్యం అని ఎబ్రాయ భాషల అర్థము మాట్లాడడం. ఆరణ్యం పదానికి అర్థము మాట్లాడడం. ఎడారి ఆరణ్యము. ఈ ఆరణ్యం అనే పదము ఎబ్రాయ భాషలో మాట్లాడడం. అప్పుడు దేవుడు మోసకి ఎక్కడ తీసుకొని వెళ్ళారు? అరణ్యములకి తీసుకొని వెళ్ళారు. ఎందుకు అక్కడ తీసుకొని వెళ్ళారంటే అరణ్యములు ఎవరు కూడా ఉండరు. ఎవరు మనుషుడు తోడుగా నివసించిన చోట కాదు. అటువంటి చోటలలో ఇతనికి దేవుడు ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడు. అరణ్యములకి తీసుకొని వెళ్ళే. ఎందుకంటే అరణ్యం అనే పదానికి అర్థము మాట్లాడడం. జీవితంలో అరణ్యం అంటే జీవితం ఉండే ఆయన అర్థం దేవుడు నీతోని మాట్లాడుతున్నారు. సోదరు, ఎవరు తోడుగా ఉండను, వర్షం ఉండను, వాన ఉండను, నీళ్ళు ఉండను, 24 గంటలు వేడి తప్ప వేరే అరణ్యములు ఉండను. అటువంటి చోటతో దేవుడు మనతో మాట్లాడినట్టు ఆలదించిన దేవుడు బిడ్డలా ఈ ఎడారిలో ఉంటినే ఎడలా అరణ్యములు ఉండిన ఎడలా నీ దేవుడు జనుడుగా మారడానికి దేవుడు నిన్ను అక్కడికి
మాత్రం కాదు, అరణ్యములు మాట్లాడినది, యోహన్న గారికి దేవుడు మాట్లాడింది. అదే విధంగా పౌలు గారికి 3 సంవత్సరములు ఆయన ఎడారి నుండినట్టుగా గలాతీ పత్రిక 16, 17, 18 వాక్యములో రాయబడినప్పుడు ఆయన 3 సంవత్సరములు ఎడారి నుండినప్పుడు దేవుడు ఆయనతోనే మాట్లాడింది. దేవుని స్తోత్రం. అది మాత్రంగా అండి, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకి లోక సువార్త 4వ అధ్యాయం 1, 2 వాక్యములు చూసినప్పుడు అతనికి ఏం చేశారంటే పరీక్షింపబడడానికి అతనికి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అరణ్యములకి తీసుకొని వెళ్ళారని రాయబడి. అరణ్యములకి తీసుకొని వెళ్ళినప్పుడు దైవ దూతలు ఆయనకి పరిచయం చేసినట్టుగా వాక్యములు రాయబడి. రాత్రి స్తోత్రం. అరణ్యమని జీవితములు నీలో నుండి దేవుడు నీతోని మాట్లాడిన స్థలమదే. దేవునికి స్తోత్రం. 3 కార్యములు జరుగుతున్నారు. ఒకటి నేను చెప్పాను, దేవుడు అరణ్యములు ఏమవుతున్నారంటే మాట్లాడిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు మనతో ఏమవుతున్నారు? మాట్లాడిన దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ అరణ్యములు. స్తోత్రం. రెండవది దేవుడు అక్కడ ఏం చేస్తున్నారంటే మీరు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వాక్యములు చదివితే మీకు అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అంటే ఎడారిలో అంటే అరణ్యములకి దేవుడు ఏం చేసింది? దిగి వచ్చిన స్థలం. ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదు. అరణ్యముల జీవితములు మాట్లాడిన దేవుడు మాట్లాడిన స్థలం మాత్రం కాదు, ఆమె దిగి వచ్చిన స్థలం. అది దేవుడికి రాత్రి నీ జీవితం అరణ్యం అంటే జీవితం అయితే నీ భయపడకూడదు. అటువంటి చోటలకి దేవుడు దిగి వచ్చారు. మోసేతో దేవుడు దిగి వచ్చారు. నేను ఒక విషయం తెలుసుకోవాలి. రాత్రి పై నుండి ఆయన మాట్లాడొచ్చు, పరలోకము నుండి మాట్లాడొచ్చు, కానీ ఆ ఎడారి వంటి జీవితములు, అరణ్య వంటి జీవితములు నడిచిన దైవజనుడుగా మార్చడానికి దేవుడే చేశారంటే ఆ స్థలంలోకి దిగి వచ్చిన దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అరణ్య వంటి జీవితం మన జీవితం ఎవరు తోడుగా ఉండరు. అందరిగా మన మనకు చేయి విడిచిపెట్టి కదా సలమో ఎడారి అనగా భయంకరమైన ఎంట, నీరు, వాన, ఎట్టి లేని చోటలో దేవుడు మనతోని మాట్లాడడానికి దిగి వచ్చి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా చెప్పండి. అది మాత్రం కాదండి. స్తోత్రం. ఆమె ఇంటి నుండి పారిపోయిన ఆగరు ఏమని స్తోత్రం బెర్షెబా అరణ్యములు ఉండినప్పుడు దేవుడే చేశారంటే అమ్మ కొడుకు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. బెర్షెబా అరణ్యములు అది ఆగరు తన కొడుకు ఇస్మాయిల్ ఇద్దరు కూడా ఏడిసినప్పుడు దేవుడు ఆ అరణ్య చోటలకి దిగి వచ్చి ఆమె నాయనతే అమ్మతో దేవుడు మాట్లాడిన దేవుడు. రాత్రి ఎవరు నిన్ను మాట్లాడకపోవచ్చు, ఎవరిని తోడుగా రాకుండా వెళ్ళిపోవచ్చు. ఎడారి వంటి జీవితం, అరణ్య వంటి జీవితం, కానీ మాట్లాడడానికి దేవుడికి ఇప్పుడు ఆగర్ దగ్గర ఎవరు ఉన్నారు? భర్త ఉందా లేదు? అబ్రహాం ఉందా లేదు? కుటుంబస్థులు ఉందా లేదు? ఎవరు చుట్టాలు ఉందా లేదు? ఎప్పుడు ఎవరున్నారు? అమ్మ కొడుకు తప్ప ఎవరు లేదు. నేను ఇప్పుడు చెప్పినది ఆదికాండ 16వ అధ్యాయంలో. స్తోత్రము. ఈ రాత్రిని మర్చిపోకూడదండి. స్తోత్ర. ఆగరు దగ్గర దిగి వచ్చి అరణ్యములు మాట్లాడినదే ఈ రాత్రి నీతోని మాట్లాడడానికి దిగి వస్తుంది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు ఆయన వాడితోని ఎలాగ మాట్లాడుతున్నాడు? మేకలతో మాట్లాడలేదు. మేకలతో దేవుడు ఏం చేయలేదు, మాట్లాడలేదు. మేకలు మేపిన వాడితో మాట్లాడలేదు. దేవుడికి చెప్పిన వాడు మాట్లాడిన చోట 2
దేవుడు ఏం చేస్తున్నారండి? దిగి వచ్చిన మూడవ అధ్యాయము 3 వాక్యం చూడండి. నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. మూడవది దేవుడు అక్కడికి ఏం చెప్తున్నారని తెలుసా? నేను నిన్ను ఫరో ఎదుట ఏం చేసిన పంపుతున్నారంటే స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ 40 సంవత్సరం వరకు ఎడారిని తిరిగి అటువంటి తిరిగిన ఆ దైవజనుడికి దేవుడు ఇప్పుడు అపాయింట్మెంట్ ఒకటి ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇప్పుడు వరకు మేకలకి నేర్పిన అపాయింట్మెంట్, అది మందరికి నేర్పిన అపాయింట్మెంట్ అంటే ఉద్యోగం కోసము ఆయనకి వేరొక చోటకి ఏం చేస్తున్నారు? పంపిస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు వేరే ఒక పని కొరకు దేవుడు అతనికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా 40 సంవత్సరం వరకు ఎడారిలో ఉండిన, ఎడారి అంటే అరణ్యంలో ఉండిన మోసగారికి దేవుడు చెప్పాడు, ఇంకా నీ ఇక్కడ ఉండదు, ఇంకా నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఫరో ఎదుటకి వెళ్ళి నిలబడండి, నా ప్రజలకి విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పారు. స్తోత్రం. 40 సంవత్సరం మేకలతో తిరిగిన మోసకి ఇప్పుడేమంటే 4 కాళ్ళతో తిరిగిన ఆ మేకలతో 40 సంవత్సరం మాట్లాడిన మనిషికి ఇప్పుడు 2 కాళ్ళతో నడిచిన మనిషిని 40 సంవత్సరం గొప్ప దేవుడు దైవజనుడు మారాలి. స్తోత్రం. 40 సంవత్సరము మేకలతో తిరిగేది. ఇప్పుడు ఎంత వయసు? 40 ఫరో ఇంటిలు, 40 ఎడారి అరణ్యములు. స్తోత్రం. 80 వయసు అయింది. 80 వయసు అయినప్పుడు దేవుడు చెప్పారు, ఇంకా ఈ పని చేయొద్దు. ఏ పని? మందరం 4 ఆరున్నా మందరం వేపిన పని చెయ్యొద్దు. ఇంటి నీ అని ఎక్కడికి వెళ్ళాలి? ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలకి విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను. స్తోత్రం. 4 గాలున్న జంతువులతో తిరిగిన వాడికి ఇప్పుడు అక్కడ నుండి 2 గాలు నడిచిన మనిషిని నడిపించడానికి అదేదో సంబంధం 40 years, 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు అతనికి పంపించారు. ఆయన నేను ఎవరికి చెప్తున్నారు నాకు తెలియదుగా కూర్చోకూడదు, శ్రద్ధ కలిగి వాక్యం వినండి. దేవుడికి స్తోత్రం. స్తోత్రం. దైవజనుడికి దేవుడు పిలిచినప్పుడు 3 విషయం ఆయనకి ఎడారిని జరిగింది. 1 దేవుడు దిగి వచ్చిన స్థానం, 2 దేవుడు మాట్లాడిన స్థానం, 3వది ఆయనకి ఒక అధికారం ఇచ్చి పంపించిన స్థానం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 3వ అధ్యాయం 2వ వాక్యం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి మోషే మోషే అని దేవుడు పిలిచాడు. దైవజనుడికి దేవుడు పిలిచారు మోషే. ఒకసారిగా కాదు, 2 సార్లు అతనికి ఏం చేశాడు? పిలిచినప్పుడు నా వద్దకి రావద్దు. ఎందుకు రావద్దని చెప్పారు? నీ పాదము నుండి నీ చెప్పులే చేయాలి. కుటుంబము స్తోత్రం. 80 సంవత్సరములు నిన్ను మోసుకున్న చెప్పులు ఈ రోజు నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడి దగ్గరికి సరిగా రావాలంటే
స్వరం విన్నారు. ఓకే, విన్నారు కదా. మోసే మోసే అని పిలువునా, పిలువ విన్నారు. రెండు వద్దకి దగ్గరికి వచ్చింది. వద్దు, ఈ నా దగ్గరికి నీ దేవుడు మా స్వరం నిండిన వాడ అవుతూ ఉండొచ్చు. రెండు, ఆయన దగ్గరికి రావచ్చు. కానీ దేవుడు దగ్గరికి రాగాలంటే నీ కాలు నుండి అది కొన్ని సరిగా విడిస్తే మాత్రమే నా దగ్గరికి నీ రావచ్చు. దేవజనుడా, ఈ రాత్రి దేవుడి దగ్గరికి నేను రావాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు స్వరం విన్నారు, నీ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆయన దగ్గరికి రావాలంటే నీ జీవితంలో కొన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అదే చేతులున్నా కాదు, ఇప్పుడు కాలులున్నా దెబ్బలు. ఇది అది మార్చి 3వ అధ్యాయం ఇది సరిగా ఇంతకీ చదివితే దేవుడు ఆయనతో ప్రత్యక్ష 3-4 అధ్యాయం చదివినప్పుడు అక్కడ మోసేకి దేవుడు పిలిచిన, మోసే నీ చేతులున్నా ఏంటి అని అడిగినప్పుడు నా చేతులు ఏముంది? ఒక కర్ర ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు కాలులున్నా చెప్పలే చేశారు, విడిచిపెట్టారు. రెండు, చేతులున్న కర్ర, ఈ 40 సంవత్సరం పట్టుకున్న కర్ర విడిచిపెట్టిన వెంటనే ఏమైంది? అవునా? వాక్యం ఉంది కదా, స్తోత్రం. అధ్యాయము 3వ వాక్యము 2వ వచనం కిందకి చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాడు. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడివేయమనెను. అతను దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. ఎందుకు పారిపోయింది? ఎందుకు పారిపోయింది? చేతులున్నది కింద పడగా 40 సంవత్సరము చేతిలో నీ పట్టుకున్న కర్ర, నీ చేతులున్న కర్ర నువ్వే ఏమై చేసింది? కింద పడేసినప్పుడు నువ్వే అది చూసి ఏం చేసావు? పారిపోతున్నావు. ఎందుకు? ఇన్నాళ్ళు పట్టుకున్నది పోవని అనుకున్నాను. నీ ఇంతవరకు నీ చేతులు అన్నది కిందకి పడేయలే, పడేసినానుకో పారిపోతావు. నీ పారుతుంది. అలాంటి సామాన్లు ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారు కొందరు. ఎవరు? దేవుడు మాట్లాడింది, దేవుడి దగ్గరకు వచ్చారు. చేతులు ఉన్న కాళ్ళ నుండి వాడు వదిలేదు, చేతులు ఉన్నది ఇప్పుడు ఏం చేయలేదు. అర్థం కాలేదు వాళ్ళకి. చేతిలో ఏంటిది? కాళ్ళు ఉన్నదండి, అదేమైంది? తీసేసారు. అది కరెక్ట్ అయింది, అదే దేవుడు చెప్పినప్పుడు అదేం చేశాడు. కానీ ఇప్పుడు చేతులు ఏముంది? కర్ర ఉంది. అదే చెప్పిన ఇది విడిచిపెట్టిన 40 సంవత్సరం ఉండి కర్ర నాతో తిరిగిన ఏదికి నేనేం చేయను, విడిచిపెట్టను. నీ చేతులు ఉన్న సామాను నువ్వే కింద పడేస్తే నువ్వే పారిపోతుంది. హల్లెలూయా. చెయ్యి దేని వాడేది? పని కోసం వాడుతున్నాను. అవును, చెయ్యి నీ క్రియ, అది కిందకేసండి. నీ క్రియలు కిందకేసుకో. చేతులు క్రియ కదా, కార్యం చేయడానికి, క్రియలు చేయడానికి. అది మీరు కింద పడేయండి. ఎవరికి అర్థం అవ్వలేదు, నీ క్రియలు కింద పడేయండి. నీ స్వభావం, పద్ధతి, అలవాటు, అదే నీ కిందకి పడేస్తే ఎలా ఉంది? మంచిగా అయిపోతావు. అది రూపం మారుతుంది. తిరుగుతున్నాను, ఇదే నా చేతులు ఉన్న కర్ర అని, నా క్రియలే నాకు చాలని, ఇదే నా చేతులు ఉన్న కర్ర అని చెప్పుకొని తిరుగుతున్నారు. అది కిందకి పడేసిననుకో మోసే ఏమైంది? పారిపోయింది. స్తోత్రం. ఉన్నది కిందకి పడేసిననుకో పారుతుంది. ఇప్పుడు వరకు అదేది అండి, దైవజనుడా నీ చేతులున్న కర్ర ఏం చేయాలి? కిందకి పడాలి.
బాబాయింది స్తోత్రం. ఇదే పట్టుకొని తిరుగుతుంది. కానీ దైవజనుడికి ఇప్పటి వరకు తెలియదు. దేవుడు మాట విని చేస్తే మాత్రం అది అర్థం అవుతుంది. నీ పద్ధతి అన్ని మారాలంటే దేవుడు మాట విని చేస్తే నీ చేతులు ఉన్నది, నీ స్వభావం అన్ని కరెక్ట్ అది బాగుంది కదా. యెషయావు ఏం చేశారు? యెషయావు ఏం చెప్పారు? ఆ దేవుడి దర్శనం కలిగినప్పుడు ఏం కలుగుతుంది? అయ్యో నేను అన్క్లీన్ మ్యాన్, అపవిత్ర పెదవులు అపవిత్ర పెదవులు కదా. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది? యెషయావు దర్శనం చూసాడు. ఎవరికి దర్శనం? యేసయ్యకి దేవునికి దర్శనం చూసినప్పుడు యెషయా తెలిసి నేనెవరు? పీతరుకి దేవుడి చాపలన్నీ ఇచ్చారు, ఓడ నింపారు, ఓడ మొత్తం నింపారు పీతరు గారికి. నేను ఉపసభ ఇదే చెప్తున్నాను. యెషయా కదా ఆమె ముందుకు చెప్పారు. ఆ స్తోత్రం. ఓడ అన్ని నింపిన తర్వాత పీతరు ఏం చెప్పాడు? నేను పాపి మనుషుడు, నన్ను నీ ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోమని యేసయ్యకి చెప్పాడు. స్తోత్రం. ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది? ഇതിന് ముందుకు ఎంత మందికి ఆడే ఏం చేసి చూసి, కానీ ఆడు పాపి అని చెప్పలే. ఎప్పుడు పాపి అని చెప్పారు? పరిశుద్ధమైన దానికంటే మించిన ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమైంది? పాపి అని తెలిసిపోయింది. ఈ రాత్రి నేను చెప్పుతున్నారు ఏమనగంటే, నీకు తెలుసా నీకంటే మించిన వ్యక్తికి చూసినప్పుడు నీలోని ఉన్న లోటుపాటు నీకు అర్థమవుతుంది. అంతవరకు నీకు అర్థమవను. దేవునికి స్తోత్రం కలిగింది. సరి అయిన రీతిగా యేసయ్యకి చూసిన దేవుడు బిడ్డలు సొంతగా చెప్తారు, దేవా నాన్ని అపవిత్రగా ఆ పెదవులున్న మనుషుడు, యేసయ్యా నా పాపి మనుషుడు అని చెప్తాదండి. ఎప్పుడు చేతులు ఏమండి అదే చూసినప్పుడు ఆయన ఏం చేశారు? పారిపోయారు. రెండవ దేవుడు చెప్పారు, నీ ఏది చేతితోని కర్ర పట్టుకున్నాదో ఆ చెయ్యి ఎక్కడ పెట్టమని చెప్పారు? రొమ్మను పట్టమని చెప్పారు. ఆ చెయ్యి ఏం చేయాలి? రొమ్మను పట్టినప్పుడు ఏమైంది? ఏమంటే ఆ 4వ అధ్యాయంలో మీకు తెలియదు, నీ బైబిల్ చదవలేదు కాబట్టి మీకు ఉంచుకోనమని చెప్పారు. ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వల్ల తెల్లగా ఆయను. చెయ్యి ఇప్పుడు ఎలాగొంది? ఎక్కడ ఉంచినప్పుడు? నీ హార్ట్ మంచిది కాదు. హార్ట్లు ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? స్తోత్రం. చెయ్యి ఉన్నది కింద కేసును పామైంది. చెయ్యి పట్టినప్పుడు ఏమైంది? హార్ట్లు ఉన్నారు, చెయ్యి పట్టినప్పుడు ఇప్పుడు చెయ్యి ఏమైంది? స్తోత్రం. దైవజనుడుగా మారాలంటే నీ కాలు నుండి చెప్పలేదు తీయాలి. రెండు నీ చేతుల కర్ర ఏమవ్వాలి? ఆ కర్ర కింద పడేసిన తర్వాత ఆ కర్ర దేవుడి కర్రగా మారింది. ఆ కర్ర ఇప్పుడు ఎవరి కర్రగా మారింది? చెప్పండి. ఇప్పుడు ఆ చెయ్యేమైందండి? ఆ రమ్మును పట్టినప్పుడు అది కుష్ఠరోగమై మారింది. మళ్ళీ అక్కడ తిరిగి పెట్టినప్పుడు ఏమైంది? తెల్లగా మళ్ళీ మంచి చెయ్యిగా మారింది. స్తోత్రం. ఈ రాత్రి నీ దైవజనుడుగా మారాలంటే నీ జీవితంలో ఎక్కడెక్కడ విడిచిపెట్టాలందో అది మొత్తం ఈ రాత్రి ఏం చేయాలి? విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం కాక, దేవునికి స్తోత్రం కలిగింది కాక. అనగా విడిచిపెట్టిన తర్వాత దేవుడు అతనికి పిలుస్తున్నారు, దైవజనుడా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ రాత్రి నీ దైవజనుడుగా మారిపోవాలి. స్తోత్రం. ఈ రెండవది దైవజనుడా అని పిలువబడిన వారు ఎవరని చూడండి. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము
5 నుండి కిందకి 8 వరకు చదవండి. నీవు గర్భవతివై కుమారుడి కందువు, అతని తల మీద మంగళగత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించును, నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగుకుండుము, అపవిత్రమైన దేనినైనను తినుకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయుండునని నాతో చెప్పెనను. దైవజనుడా అని ఇక్కడ చెప్పినది ఎవరికని బాగా మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన ఒక దైవ దూడనికి ఏం చేస్తున్నారు? ఆ దైవజనుడా అని అతనికి పిలుచుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కదా. ఆయన ముఖము ఎలా ఉంది? ఆకృతి అతని రూపము దేవదూత రూపము దేవదూతులు రూపం బలగుందండి. స్తోత్రం. దైవజనుడు రూపం బలగుంది. దయ్యం రూపంగా ఉండదు. ఎలాగా ఉండదు? దైవజనుడు ముఖం ఎలా ఉండదు? దేవదూతుల ముఖంగా మారాలి. సోదరు నీ ముఖం చూస్తే ఎలా కనిపించాలి? దేవదూతల వల్ల కనిపించాలి. దెయ్యం వల్ల కనిపించకూడదు. స్తోత్రం. కొందరు ముఖం చూసుకుంటే అలాగా అవుతున్నారండి. స్తోత్రం. ఆడ ముఖం ఏం లేదు. దేవదూతల ముఖం ఎప్పుడు ఎలా ఉంది? ప్రకాశవంతంగా ఉంటది. నీ ముఖం చూసినప్పుడు అలాగా ఉండాలంట. దైవజనుడు ముఖం ఎప్పుడు దేవదూతల ముఖం వలన ఏమవ్వాలి? ప్రకాశమయంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అవునా? దేవునికి స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా చెప్పండి. సేపానికి రాయితో కొట్టబడినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంది? దేవదూతల వల్ల మారిపోయింది. స్తోత్రం. రాళ్ళు తన మీదకి పడినప్పుడు కూడా ముఖం ఏమవ్వలేదు? చిక్కిపు మారిపోగలేదు. స్తోత్రం. అప్పుడు కూడా దేవదూతల ముఖం వలన ఆయన ముఖం మారింది. దైవజనుడు ఈ విధంగా ఎన్ని సమస్యలు వేదన కష్టములు వచ్చినప్పుడు కూడా ఆయన ముఖం మారిపోగను. రోజు రోజు ఏమవుతుంది? దేవదూతల వలన మారిపోవాలి. హల్లెలూయా. నాన్న పడినప్పుడు మనం ముఖం దెయ్యం వల్ల మారిపోతుంది. రాజుతో మనకి విజయ విరోధంగా ఎవరైనా తిట్టితే కొట్టితే ఏదైనా చెప్పితే మన ముఖం ఎప్పుడు ఏమవుతుంది? మారిపోతుంది. కానీ స్తోత్రం. మనోహరికి దేవుడు ప్రత్యక్షమైనకు వచ్చిన దేవదూతల ముఖము మారింది. స్తోత్రం. దైవజనుడు చెప్పిన మాట మీరు వినండి. స్తోత్రం. అదే 13వ అధ్యాయం 3, 4, 5 వాక్యం చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుక లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగుకుండుము. దైవజనుడికి దేవుడు ఏం చేస్తున్నారండి? ఆలోచన చెప్పుకున్నవాడే. దైవజనుడు ఏం చేస్తున్నారు? ఆలోచన చెప్పుతున్నారు. స్తోత్రం. ఏంటి ఆలోచన చెప్పుతున్నారు? వినండి. నీ గుట్రాయి, నీ ఎవరంటే పిల్లలు లేని వాడు. స్తోత్రం. దైవజనుడు ఆలోచన బట్టి చెప్పుతున్నారు. ఇప్పుడు నీ చెప్పినప్పుడు నీ ఎవరు? గొడ్రాలుగా ఉన్నావు. కానీ తర్వాత ఆలోచన ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన ఏమనగా తండ్రి, ఇప్పుడు నీ స్థితి గుడ్రాయి. స్తోత్రం.
కొన్ని దినముల తర్వాత నీ ఏమవుతుంది? గుడ్రాయితను నీ ఉన్నారు అది మారి ఇప్పుడు నీ జీవితం ఏమవుతుంది? గర్భవతిగా మారుతున్నారు. అది మాత్రం కాదు, ఆ పిల్లలకి పెంచిన రీతి కూడా దేవుడు ఆలోచన చెప్పాడు. నీ ఏం చేయకూడదు? ద్రాక్షారసము మద్యమును తాగకూడదు. దైవజనుడు నీకు ఆలోచన చెప్పిన వాడు. దైవజనుడు నీకు ఏం చెప్పారు? ఆయనకి నీ యొక్క కుమారుడు కంటారు, ఆయనకి ఏం చేయదు, నీ ఏం చేయకూడదు. మద్యం గాని ద్రాక్షారసం గాని అపవిత్రమైన ముట్టకూడదు. దైవజనుడు నీకు ఆలోచన చెప్పిన అది ముట్టదు అని చెప్పినప్పుడు నొప్పి కలుగుతుంది. అవునా? సోదరం, ఈ స్థితి ఇప్పుడు ఎలా ఉంది? గుట్రాయితనం ఉన్నవాడికి సమాజంలో వెళ్ళడానికి ఏం లేదు, విలువ లేదు. ఎందుకంటే ఏదైనా మంచి క్రియలు జరిగినప్పుడు ఆయనకి ఎక్కడికి పిలవడు, ఆయనకి ముందుతో నిలబడతాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి వాడికి ఇప్పుడు దేవుడు దిగి వచ్చి చెప్పుతున్నారు, అయ్యా స్తోత్రం, నీకు నేను ఆలోచన చెప్పుతున్నారు. అనగా నీ గుడ్రాయితన వారి యొక్క కుమారుడు కనడానికి ఉంది. అందుకని నీ జీవితం ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏసైలో ఉండిన దేవుడు బిడ్డలాగా జీవించాలి. అన్ని తినొచ్చా? అన్ని తినొచ్చా? ఏసైలో ఉన్న దేవుని బిడ్డలు అన్ని తినొచ్చా? చెప్పండి. వాళ్ళు దేవుని బిడ్డల కార్యము అందుకే చెప్పట్లేదు. అన్ని తిన్నుతున్న వాడు దేవుని బిడ్డలకి నో ప్రాబ్లం. కొన్ని దేవుని బిడ్డలు అంటున్నారు, అన్ని తినేస్తున్నారు. ఆహారం అంటే కక్కుర్తి, భోజనం అంటే కక్కుర్తి వచ్చేస్తుంది. బైబిల్లో కూడా ఉదాహరణ, ఒక పూట ఆహారం కొరకు ఆశీర్వాదం వేసినాడు. ఆహారం అంటే కొందరికి ఏం చేస్తున్నాడు? అన్ని ఆహారం మనము తినకూడదని బైబిల్ మనకు నేర్పిస్తున్నారు. మనం ఏం చేస్తున్నారు? ఆలోచన వింటారు, అన్ని తినడమే. అన్ని తిండి చూస్తే కక్కుర్తి వచ్చేది. చూడండి, నాకు నో ప్రాబ్లం. కానీ నీ ఎవరు అవ్వదు, పరిశుద్ధులుగా కాలేవు. నీలో ఆలోచన ఇవ్వబడి ఉంది. ఆలోచన ఏం చెప్ప, నీలో ఒక కుమారుడు కండడానికి రెడీ అవుతుందంటే ఆయన అర్థం ఆత్మీయ. అంటే నీ హృదయంలో నీ దాకా నీలో ఒక మనుషులు ఉంది, ఒక ఆత్మీయ మనిషిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆ మనిషిని చచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి నీ అన్ని ఏం చేయకూడదు. చావు భోజనం తినచ్చు, అదోంటే అందరికి అదే. చావు భోజనం బైబిల్ అడగండి, ఏదైనా వాక్యం ఉందా? చచ్చిపోయిన వాడికి భోజనం పెట్టిన ఏదైనా వాక్యం? ఏసయ్య చచ్చిపోయినప్పుడు ఏసయ్య కోసం భోజనం పెట్టలే. గురువు కోసం ఏసయ్య చచ్చిపోయినప్పుడు ఏసయ్య కోసం భోజనం పెట్టిందా? నీ ఎందుకు పెట్టుతున్నారు? ఏసయ్య లేని భోజనం వాళ్ళకి కావాలి మరి. ఏసయ్య భోజనం తిన్నారా? అయ్యో, ఏ కార్యం? మూడవ రోజు కార్యం అందరు రమ్మా. అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడు అమ్మా నాన్నకి భోజనం పెట్టకూడదా? అమ్మా నాన్న పేరు బట్టి ఊరు వారికి అన్నం పెట్టినట్టు ఈ ఇలాంటి కొడుకు కూతురు ఉన్నారండి దేవుని పేటలో. దేవుని పేటలో కూడా అమ్మా నాన్నకి ఉన్నప్పుడు ఏమవుడు? బతుకుతున్నప్పుడు భోజనం పెట్టిన బట్టలు ఇవ్వడానికి ఆహారం ఇవ్వకుండా చచ్చినప్పుడు అందరికి రమ్ము రమ్ము అమ్మ పేరు తిన్ను తిన్ను అమ్మ నాన్న ఫోటో పెట్టి ఊళ్ళందరికి అన్నం ఎప్పుడో కొట్టేసి చర్చి నుంచి వెళ్ళబడుతుంది. దానికి సమయం చర్చిలో ఉన్న వాళ్ళకి కాదు, అందరికీ, ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ. అన్నిటి కూడా చెప్తున్నారు, అమ్మ నాన్న బ్రతికినప్పుడు ఏం చేయాలి? ఆహారం అన్నం ఆరికి కావాల్సిన అన్నం పెట్టి నేను ఆశీర్వాదం చచ్చిపోతే బాగుంటాం. అమ్మ నాన్నకి అన్నం పెట్టకుండా బట్టలు కొనకుండా అమ్మ నాన్నకి ఊర్లోంచి ఇంటి నుంచి ఒక గడుపులెక్కి పడకడానికి స్థలం ఇచ్చి అక్కడ పడుకు పెట్టి చచ్చిపోయిన తర్వాత అమ్మ పేరు ఏం పెట్టితే అమ్మ ఏం చెప్తున్నారు? ఇలాంటి యొక్క కొడుకు నా కన్నీ నేను బాధపడుతున్నాను. హలో, ఇలాగని చెప్పినప్పుడు మీకు నచ్చదు.
నాకు తెలుసు. నీకు నచ్చడానికి చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు, దేవుడికి నచ్చినట్టు చెప్పాలి. నాకు అడగండి, నా నాన్న చచ్చిపోయారు. నా ఊళ్ళో ఉన్న పెద్దలు 300 మనుషులు కూర్చి ఏం చెప్పారంటే తెలుసా? నీ నాన్న చచ్చిపోయి ఏం చేయాలి? కార్యం చేయాలి. ఎప్పుడన్నా అన్నయ్య ఉంది, నాగంటే పెద్దలు 2 అన్నయ్య ఉంది, ఆడందరూ కలిసి చెప్పారు కార్యం చెయ్యాలని చెప్పి. అప్పుడు చిన్న కొడుకుగా నేనున్నా కాబట్టి నాకు అడిగారు, ఏంటి నీ ఉద్దేశం ఏమంటారు అడిగినప్పుడు నేనేమి చెయ్యను. నేనేం చెప్పారు? 300 మనుషులు నా మీదకి ఏం వచ్చిందిగా చంపడానికి వచ్చినట్టుగా. ఒరే నీ ఇప్పుడు పుట్టి పెరిగి వచ్చినవరా? నేనంటే తెలుసా? నాకు ఊరన్నా పెద్దనాన్న చెప్పి నానంటే నీకు తెలుసా? నేను తెలుసు పెద్దనాన్న. అవును, డాక్టర్ నుండి ఇలాగ చేసుకొని వచ్చారా నీ చెయ్యడా అంటాను. నేను చెయ్యను. ఎందుకు చెయ్యరా? నేను అమ్మ నాన్న బ్రతికినట్టు మంచిగా ఏదో కొనడానికి నాకు ఎంత శక్తి ఉందో అదని కొనిసి నేను పట్టాను. ఇంకా ఆయన పేరు పెట్టి నీకు ఎవరికి తినడానికి ఇవ్వదు. ఈ రోజు ఇస్తాను మాత్రం ఇంకా ఎప్పుడు కూడా నేను చేయను. సోదరం అలా చెప్పాను కాబట్టి ఎన్నెన్నో మ్యారేజ్ అయింది, ఎంతమంది చనిపోయి ఇప్పుడు వరకు ఎవరు కూడా నన్ను పిలవలే. ఎవరు కూడా నన్ను పిలవలే. నా కుటుంబస్తులు ఎవరు నన్ను పిలవలే. చూస్తే బాగుంటా అంటా అని అడుగుతారు కానీ ఆ ఇంటిలో మంచి కార్యం జరిగినప్పుడు పిలవదు. నాకు నో ప్రాబ్లం. అది పిలిస్తే డబ్బు ఇవ్వాలి కదా. పిలవలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. నా అన్నయ్య ఎప్పుడు చెప్పాడు, నీ బాగుందిరా అంట. ఏంటంటే అన్నయ్య అంటే నిన్ను ఎవరు పిలవలేదురా. మ్యారేజ్ అయితే పిలిస్తే దాదాపు 3,000 ఇవ్వాలి కుటుంబస్తులు అయ్యింది కాబట్టి. ఒక సంవత్సరం దాదాపు ఒక 8 మ్యారేజ్ అవుతుంది. 8 మూళ్ళు 8 మందిలో మ్యారేజ్ అయితే 3 లక్ష ఎంత? 8,000 నాకు అది ఉందా? దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి, నేను నాన్న చచ్చినప్పుడు నేనేం చేయలేదు, కార్యం చేయలేదు. కార్యం చేయలేదు అని అనుకుని మీరే అయ్యో నాన్నకి ప్రేమ. నాన్న బ్రతుకున్నప్పుడు నన్ను ప్రేమించారు, బ్రతుకున్నప్పుడు నన్ను ఏం చేశారు? ప్రేమించారు. కాబట్టి నా అమ్మకి నేను ఒడిసికి తీసుకొని వచ్చింది, నన్ను ఇంటికి ఉంచారు. స్తోత్రం. హలో, నా అత్తగారికి నేను తీసుకొని వచ్చాను. 5 సంవత్సరాలు నా ఇంటికి ఉన్నారు నా అత్తగారు. అత్తగారు ఇప్పుడు కూడా బ్రతుకున్నారు. స్తోత్రం. అది మటన్ తినడం, చికెనే తింటాం. అప్పుడు మన మటన్ కలిసి మన తినడం అమ్మ అత్తగారు చేస్తున్నారు. అత్తగారి కోసం 2 కేజీ చికెన్ కలిసి వేపి కూర చేసి పుంజి పట్టుతాం. ఎప్పుడప్పుడు కావాలంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కోడి మొక్కలు, ఆ కోడి మొక్కలు వేపేసి ఇచ్చి తినేసి వెళ్ళిపోయేది. స్తోత్రం. అది కొడుకు అనగా చూడలేదు, నేను చూసాడు. దేవుడికి స్తోత్రం. అది ఇక్కడ జరిగిపోయిన కారణం కొడుకులు అందరూ ఏమంటే అది పిచ్చిన కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. స్తోత్రం. దొరికిన టైంలో ఏం చేయాలి? బాగా అమ్మ నాన్నకి చూడరానైనా చచ్చిపోయిన తర్వాత అన్ని తినడానికి అందరు గుంపులు 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 వెళ్తారు. ఆ అమ్మగాని తిరిగి వచ్చేసి మెచ్యూరిటీ మనిషి అయితే పరిగెట్టి వెళ్ళిపోవడమే. బైబిల్ అది ఉందా తినడానికి? తినడానికి వెళ్తున్నారు. కక్కుర్తయ్యా నీగా తాగాలి. వెళ్ళండి, 70 నివారణ ఇచ్చండి, తిరిగి జ్ఞాని భాష తింటుంది. దేవుడికి స్తోత్రం. చనిపోయిన వాడు తర్వాత అంటే ఆడు పెద్ద మీటింగ్ పెట్టారు. అయ్యారు వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఆడు టీచర్ తాగలే, నీళ్ళు బోట్లు కొన్ని ముట్టలే. మనం ఇద్దరు వెళ్ళి హోటల్కి వెళ్ళి అనంత తీసి అక్కడే కొన్ని బోట్లు తిరిగి నీళ్ళు తాగి ఇంటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆలోచన చెప్పిన వాడండి. నీ పరిశుభ్రంగా జీవించడానికి దైవజనుడు నీకేం చెప్పుతున్నారు? ఆలోచన చెప్పుతున్నారు. నీ నీయే చేయకూడదు. అపవిత్రమైనది ఏమి కొట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు.
అదండి దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్పిన వాడే దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండు దైవజనుడు ఏమంటుంది మాట 13వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. నా యాజకుల పుస్తకము 13:16. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను ఈ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించిన నిర్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలెనని మనోహతో చెప్పాను. ఆమె చెప్పండి. మనోహకి చెప్తున్నారు. దైవజనుడికి ఏమవుతున్నారు? అతిథి సత్కారం చేస్తున్నారు. దైవజనుడికి ఏం చేస్తున్నారు? అతిథి సత్కారం. చెప్పండి. ఎవరు ఉన్నారా? ఏంటండి? ఎవరి పత్రిక 13వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. ఎవరి పత్రిక 13వ అధ్యాయం 1-2 వాక్యం. సహోదరి ప్రేమ నిలవరగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయమనకుడి. దాని వలన కొందరు ఎరుకక ఏ దేవదూతలకు ఆతిథ్యం చేయడానికి కొందరికి తెలియదు. కొందరికి హాస్పిటాలిటీ. ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం ఆతిథ్యం అంటే ఏంటి? ఇంటికి వచ్చిన అతిథులకు వారికి చేయాల్సిన గౌరవం, మర్యాద. అత్తగారింటికి వస్తే పప్పు వంకాయ అత్తగారు వస్తాయి. అత్తగారు వస్తాయి. కొడుకు అమ్మ నాన్న ఇంటికి వచ్చే వస్తాయేమందండి. ఏమంటే చేపలు, రొయ్యలు. సొంత అమ్మా నాన్న వస్తే రొయ్యలు, చేపలు, చికెని. అత్తగారు వస్తే భార్య కుటుంబస్తులు ఎవరైనా వచ్చినా అనుకో, నీ భర్త అత్తగారి ఇంటికి వచ్చిన అమ్మా నాన్న కోడల దగ్గరకు వచ్చిన అనుకో, పప్పే వంకాయ పప్పే. హల్లెలూయా. నీకేం లేదు. ఆతిథ్య మర్యాద లేదు. ఆతిథ్య మర్యాద లేదు. నీ ఇంటికి వచ్చిన వాడికి ఏం చేయరా? అత్తగారు కానీ అమ్మగారు కానీ నీ ఇంటిలో ఎవరైనా కానీ అది కొందరు చేశాను. ఎలా చేస్తాను? 1 కేజీ 2 కేజీ చికెన్ కొనేసి వస్తే వారికి ఒక్కొక్క పీస్ ఇస్తారు. వాటి మొత్తం దాచిపెడతారు. హల్లెలూయా. కొనుక్కు తెస్తారు, వండేసి పెడతారు. ఆడికో 2 ముక్కలు పెట్టేసి మిగతా మొత్తం దాచుకు తింటారు. మా చర్చలు 80 మంది విశ్వాసం ఉందండి. 80 మంది విశ్వాసం. 80 మంది విశ్వాసకి ఎన్ని కేజీ మాంసం కావాలి? చికెన్ దాదాపు చెప్పండి. 20 కేజీలు. 80 మందికి 20 కేజీ. నేనేం చేశాను? 35 కేజీ తీసాను. ఏది? కోడి కాదు, మాంసం. మాంసం మాత్రం ఒలిచిన మాంసం ఎంత తీసుకోవాలి? లోపల ఉన్న పేగులు గీగులు మొత్తం తీసి కేవలం మాంసం. మా సహోదరులకు పంపించిన అనుకో 20 కేజీలు. ఈయన 35 కేజీ కొనడానికి డబ్బులు ఇస్తే మన పిల్లలు ఏం చేస్తారు? ఈ పిసనరీ సాక్షులు కూడా ఉంది. పిసినారోలు చర్చిలో కూడా ఉన్నారు. అది ఇంటిలో కూడా ఉన్నాం. 35 కేజీ తెచ్చుకోండి రా బాబు అని డబ్బులు ఇచ్చి పంపిస్తే 25 తెచ్చి. అందుకని చికెన్ కొనడానికి నేను వెళ్తాను. ఎందుకంటే తినడం మాత్రం తినిన తర్వాత ఇంటికి 2 ముక్కలు కూడా ఏం చేశాను? తీసుకొని వెళ్ళిపోవాలి. సంవత్సరం. అందుకని మాంసం వండించినప్పుడు నేను అందరి వెనకలు తిరిగి, ఎవరు మాంసం వండుతున్నారో వాళ్ళ వెనకలు నేను తిరుగుతుంది. ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? అది కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నవాడు చూస్తే 4 ముక్క ఎక్స్ట్రా వేసింది. నేను వద్దు, అందరికి ఒకే రీతిగా చేయాలి. నిన్నేక ఎప్పుడో దేవుడు వదిలేసాడు. ఆదిత్య మర్యాద చెయ్యడానికి ఇప్పుడు విశ్వాసులకి తెలియదు. నీ మంచి విశ్వాసియా? నీకేం లేదు. ఆదిత్య మర్యాద లేదు. నీకేం లేదు. లోపం కదా. లోపం ఒకటి ఉంది. లోపం కదా. అది ఉందా లేదా అని తెలియడానికి మాంసం నీ చేతిలో పెట్టుతా తెలుసు. వడ్డించడానికి మాంసం నీ చేతికి ఇవ్వాలి. మర్యాద ఉందో లేదో తెలిసిపోద్ది. ఏంటి? అంటే అందరికి ఒక్కలాగా నచ్చని పెంట ఉంటే ఓ మొక్క ఎత్తారు. నచ్చిన సోమరాజుకేమో ఇక్కడ ఎవరి పత్రిక 13వ అధ్యాయం రాయబడిన ఆదిత్య సంకారం చేసి తెలియకుండా
దేవదూతలకే చేశారమ్మా, ఆతిథ్యం చేశారండి. అబ్రహాం ఇంటికి వచ్చిన వాడు దేవదూతలని తెలియకుండా వారికి బాగా ఏం చేశారు? అదెవరి దేవదూతలని తెలియలేకుండా వారికి అన్నపానం అని పెట్టారు, మర్యాద చేశారు. స్తోత్రం. ఈ ఇంటికి వచ్చిన వాడు దేవదూతలు ఎవరో అని తెలియకుండా నీ చెయ్యండి. ఎలాగ చెయ్యాలి? దైవదేవుడికి మర్యాద చేస్తున్నారు. స్తోత్రం. ఆతిథ్యం చేయడానికి ఇప్పుడు కూడా కొందరికి అలవాటు లేదు, తెలియదు. కొన్ని ఇంటికి వెళ్తే మంచినీళ్ళు కూడా దొరకదు. అది ఇచ్చిన గ్లాసు కూడా కడుగుడు. హల్లెలూయా. అది ఇచ్చిన అది ఎప్పుడో కడిగి ఉంచారు, అది తీసుకొని వచ్చి అందులో పెట్టించారు. అమ్మ అది అప్పుడు కడిగారు. స్తోత్రం. నీ పోయిన వారం కడిగి స్నానం చేశారు, ఇప్పుడు ఎందుకు స్నానం చేయడం? పోయిన వారం నీయేం చేశారు, ఇప్పుడు ఎందుకు చేయడం? అదే గ్లాసు బిందులు కూడా అలాగే కడిగారు. బిందులు కూడా ఇప్పుడు ఏం చేయాలి? చాయ్ పెట్టిన మునుపు కడిగిసిన తర్వాత వాసన ఉందో లేదు, వాసన ఉందా ముందుకు ఏం చేయాలి? అది నీళ్ళు టీ పెట్టిన ముందుకు ఈ గ్లాస్ ఏదైనా కప్పు ఉందా లేదా అని చూసుకొని తర్వాత నీళ్ళు పెట్టుకొని వెళ్ళాలి. స్తోత్రం కలిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఆయన నువ్వు చూసుకోవాలి. కొందరు ఎవరెవరైనా పేరు నేను చెప్పాను. కొందరు ఇంటికి చర్చిని భోజనం తినడానికి ఇంత పెద్ద జుత్తు దొరికింది. ఎంత పెద్దదండి? అంటే చిక్కు షాంపూ వాడుతున్నారని చెప్పడం. ఆదిత్య మర్యాద చేయనప్పుడు ఇంత పెద్ద ఆయన జుత్తు దొరికితే ఏం చెప్తారని నీ భాష? ఇంటికి తిరిగినాయి. జుత్తు అన్నములు దొరికితే కూరలు దొరికితే ఏం చెప్తుంది? దురదృష్టం తగిలింది. ఏడు దొరికి కాదని అరగంట దొరికిన వాడు మంచిదని చెప్తున్నాను. అరగంట దొరికితే నేను తింటాను. ఆ సైడ్కి పెట్టి మిగిలిన తింటున్నారు. ఎందుకంటే తింటున్నారు తెలుసా? విశ్వాసి బాధపడకుండా ఎన్ని చోట్ల తిన్నారని తెలుసా? ఇంకా మాంసం ముక్క తిన్నప్పుడు వాడి నోట్లు ఒక ముక్క తీసుకున్నప్పుడు దానిలో కిందకి ఎవరు ఒక ముక్క నాకుతున్నాం. ఒక మాంసం ఎందుకంటే ముక్క తీసుకున్నారు, తీసినప్పుడు ఇంకొక ముక్క ఏమవుతున్నారు? తిరిగి తిరిగి వస్తున్నారు. గొప్ప మర్యాద. మరి నీకు మర్యాద తెలియదు, ఆదిత్యం చేయడానికి తెలియదు. నీ ఇంటికి ఒక మనిషి వచ్చినప్పుడు ఆయనకి అన్నం పెట్టిన మునుపు ఆ అన్నం పాత్రలో వేసినప్పుడు కొంచెం కొంచెం వేసి చూడాలి. కొంచెం కొంచెం ఇదన్నీ గొప్ప పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. కొంచెం కొంచెం పాత్రలు పెట్టేసి కూర కూడా ఎలాగా ఇలాగ చుట్టి తిప్పిన తర్వాత కూర వేయాలి. అప్పుడు జుట్టు అందే ఏమవుతుంది? అందులో చిక్కుపోద్ది. నీయే చిక్కుకొని అంటే వండిన పాత్రలో నుంచి వడ్డించే పాత్రలోకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిశోధించి అక్కడ తెచ్చి ఒకసారి చెక్ చేయాలి. మళ్ళీ ఎక్కడ వడ్డించి ప్లేట్లోకి ఇచ్చడం మళ్ళీ చెక్ చేయాలి. పాత్ర గారి ఇంటికి వెళ్ళి టీ తాగడానికి నేనే దొరికినప్పుడే తాగలేదు. అది సారి పురుగులు. టీ లోపల సారి పురుగు చచ్చిపోయి ఉంది. నేను వీళ్ళకి చెప్పలేను. నేనేమో చచ్చిపోయింది. విశ్వాసిగా విషయం మీరు విశ్వాసి కదా, అందుకని మీకు అర్థం విశ్వాసి అనేది అర్థం అవుతుంది. నీ ఇప్పుడు నీకు లేకంటే అబద్ధం చేశారా లేదా? స్తోత్రం. స్తోత్రం. ఆదిత్య మర్యాద ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మనం తినలేకపోతే వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? సమృద్ధిగా పెట్టి పంపించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దైవజనుడికి ఏం చేశారండి? ఆదిత్యం చేశారట. దేవునికి స్తోత్రం కలిగింది. మాంసం కడుగడు. కొందరు మాంసం ఏం చేయరు, అసలు కడగరు. ఎందుకు కడగరు? రుచిపోతుందట. నేను తినిన ముడివే కడగలేని మాంసం వంట చేసి తినినప్పుడు మొత్తం మొదలు నోట్లు పెట్టిన ముందుకు ముక్కులు పెట్టచ్చు.
నోట్లు పెట్టిన మునుగు ముక్కు దగ్గర పెట్టి చూడండి. మళ్ళీ మసాలా వాసన అవుతుందా? కకృతికి చెప్పడం కాదు, సరిగా జీవించడానికి వచ్చిన వాడు చెప్పాలి. ఆ పలానా ఇంటికి వెళ్ళి భోజనం తింటే సూపర్ ఉంటుందని చెప్పాలి. అది దేవుడు విడుదల విందులు కొందరేం చేయాలి, కక్కుర్తి అండి. కోడికి తీసుకొని వచ్చాడు, తొక్క తీయదు, ఏం చేయకూడదు. అది కూడా కట్టి వేసి తింటే కడుపు నింపుతుంది. ఇంకా పొరలు కూడా తినేయండి. బైబిల్ చెప్పుతున్నారు తొక్క ఏం చేయకూడదు, తినకూడదు. కోడికి నీటిలో ముంచి ఆ తొక్క కూడా తినిపిస్తాం. వేడి నీళ్ళలో ముంచేసి తొక్క కూడా తినేస్తున్నారు. నేను చికెన్ మరడానికి వెళ్తే, చికెన్ షాప్ లోకి వెళితే అది కోడికి పట్టుకుంటే ఏం చేయను, పిసికి తమ్ముడు. నన్ను అయ్యారు సారీ నేను మెడగొస్తాను మెడగొచ్చి ఏం చెప్పక్కర్లే. ఆ తోలు మొత్తం ఏం చేస్తున్నారు, తీసి 2-3 సార్లు కడిగేసి కట్టి చేసి నాకు ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. మీరు కొడి మాసం కావాలంటే పక్క తీయండి, అలా తీయంటారు. నీ క్రైస్తవుడు అయితే పక్క తినకూడదు, క్రైస్తవులు అయితే తినకూడదు. క్రైస్తవులు మాత్రం కాదు, అది కాదు. అదే పక్క తినండి, తర్వాత మూల వ్యాధి అయిన రోగం వస్తుంది. బైబిల్ చెప్తున్నారు ఆతిథ్యం చేయడానికి మాంసం కడిగిసి, మాంసం దాదాపు ఏ మాంసం చికెన్ అయిక మటన్ అయికనే తీసుకొని వచ్చి 4 సార్లు మంచి నీళ్ళు వేసేయాలి. కడిగించి తర్వాత వంట చేసి చూడు, టేస్ట్ మారదు. నన్ను ఒకసారి పిలిచి వంట చేయించండి, నన్ను ఒకసారి పిలిచి ఏం చేయండి. అవునా పంతులు గారు, మా ఇంటికి వచ్చి మీరు తిన్నారు, ఎలా ఉంది మాంసం? సూపర్. మాంసమే తెల్లగా ఉంది, ఆయన సాక్ష్యం. అది మాత్రం కాదు, మొన్న చేసారండి చేప బాపారు వేపినప్పుడు మన పిల్లలు వచ్చి అందరి దగ్గరకు వచ్చి నిలబడుతున్నారే, ఇద్దరు వచ్చి ఆయన ఎలా చేశారు చూపించారు. మీరేం చేస్తున్నారు, చేప తీసుకొని వచ్చి ఆ నీటిలో 4 గుచ్చి తీసి నీటిలో ఏం చేస్తుంది, చేప తీసుకొని వస్తే ఆ ముక్క తీసుకొని వస్తే గట్టి తీసి 3 సార్లు గట్టుకు తిప్పాలి. ఒకసారి గడ్డుకు తిప్పి ఆ నీళ్ళు మార్చి 2సారి గడ్డుకు వేసి మళ్ళీ తిప్పి 3సారి గడ్డిసి తిప్పి కడిగి చూడు. కొంచెం షుగర్కి నిమ్మకాయ కొంచెం పిండిసి కడిగి చూడండి, వాసన ఉండదు. నేను చేసిన మా చేప కూర చూస్తుంటే నీ మనం మృద్దుతున్నది, బురద వాసన ఉంటది, నీసి వాసన ఉంటది, కోసినోడు వాసన ఉంటది. ఆదిత్య మర్యాద కొందరు తినడం ఆవు తిన్నట్టే తింటారు. టేబుల్ డిసిప్లిన్ అని చెప్తున్నా, తినేటప్పుడు ఎరగం బల్ల మర్యాద. ఈరోజు మనం టిఫిన్ తినడానికి ఒక మనిషి వచ్చారు, అదే మంచి డ్రెస్ అన్ని వేసు, నేను కొంచెం దూరంగా మారింది. తిన్నప్పుడు నీళ్ళు టీ తాగినప్పుడు ఎందుకంటే సౌండ్ వినిపించేది పని అండి. టీ తాగినప్పుడు సౌండ్ బయటికి కూడదు, రాకూడదు. ఆహారం తిన్నప్పుడే ఉండకూడదు, చెప్పులు రాకూడదు. ఏ రీతిగా నీ కేరళకి వేరే దేశం వెళ్ళి తింటే ఆడు నేను తగ్గుతుంది. ఇక్కడ నుంచి మనం కేరళకు కొన్ని పిల్లలకు తీసుకొని వెళ్ళి అన్ని చూపించి హోటల్కి వెళ్ళి తినడం, నన్ను చెప్పకుండా ప్లేట్లు ఏం చేశారు, చేయగలిగారు. ఆడు కొట్టడానికి వచ్చాను, నేను ఆడికి క్షమాపణ అడిగి దాన్ని బట్టి కొట్టలే. ఇక్కడ నుంచి బండిలు తిరుగుతున్నారు కదా, సీట్ ఉంది, ఆడపిల్లలు సీట్లు కూర్చోకూడదు, కూర్చుంటే ఏమవుతుంది, ఆడపిల్లలు వచ్చి కొడతాను. ఇక్కడ నీ ఎలాగ జీవిస్తే అలాగే కాదు, ఊరు సిద్ధాంతం అది వేరే. ఊరు నుండి బయటికి వెళ్తే మన సిద్ధాంతం మారుతుంది. దేవుడికి స్తోత్రం. చిన్నది చూసి, నీ వస్త్రాలు చూసి, నీ మాటలు చూసి నీ ఎలాంటి వాడు అని వెంటనే ఏమవుతుంది, దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. ఇదొక చెప్పడానికి ఒక చోటకి నేను వెళ్ళానండి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందండి, తన పాప పరిగెట్టి వచ్చింది, ముక్కులు ఏమొచ్చింది,
చీముడు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేశారన్న ఈ విధంగా అది విసర్జించి సాడు తుడిచి ఆ చేయితో అన్నం పెట్టారు. హల్లెలూయా. దైవజనుడు ఆదిత్య మర్యాద దేవుడికి స్తోత్రం కలిగింది. మన ఊర్లో మన దేశంలో జరిగిన సంగతి చెప్పబోతున్నారు. వేరే దేశంలో జరిగిన కాదు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదే గట్టిగా చెప్పండి. నేను ఇంటికి వెళ్ళాను మన ఊర్లో. నేను ఆ ఇంటికి హఠాత్తుగా వెళ్ళినప్పుడు అమ్మాయి నన్ను చూసి సీపురు పట్టుకొని వచ్చాను. నన్ను చూసి నేను అనుకున్నాను ఈవిడ నన్ను పట్టడానికి వచ్చింది. అప్పుడు నన్ను చూసినప్పుడు ఏం చేస్తున్నారు? తొడవాలని గుర్తొచ్చింది. నిన్న ఎప్పుడో కొట్టాలి. తల్లి లేచినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే ఇంటి లోపలికి వచ్చినాడు ఇక్కడ ఒక గుంపురు బట్టలు, ఇక్కడ ఒక గుంపురు బట్టలు, మూట ఆ మూట, ఇక్కడ ఒక మూట, మొత్తం మూట కట్టి అలా ఉందండి. అలా ఉండకూడదండి. బట్టలు ధరించిన బట్టలు ఏదైనా మూట కట్టకుండా మడత పెట్టి ఏదైనా మూలలో లేకపోతే నీళ్ళలో పెట్టే. ఎందుకు? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు లేచి పరలోకం వెళ్ళినప్పుడు ఆయన కట్టిన బట్టలు మడత పెట్టారండి. సోదరం నిన్నే నీ భర్త నిన్న ఎలాగ ఇంటికి వచ్చాడు. అందుకు సోదరం సోదరం కలిగిందిగా. సోదరం ఇదಕ್ಕೆ ఎప్పుడు నేర్చుకున్నారు? నీ జీవితం మారలేకపోతే క్రైస్తవుడు అయితే ఆదిత్య మర్యాదలు మన ఇంటిలో చెరిగిన కొన్ని సిద్ధాంతం మారాలి. హల్లెలూయా. అంటే ఒకడు క్రైస్తవుడు అయితే కొత్తగా కొత్త సృష్టి, కొత్త సృష్టి. పాతలేమవుతుంది? గతించిపోయాను. ఈ పాత స్వభావం, పాత అలవాటు, పాత జీవితం అదన్నీ ఏమవ్వాలి? మారాలి. కొత్త జీవితం రావాలి. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పండి. కొందరి దగ్గరికి రావడానికి అవ్వదు. కంపు ఏంటి? చమట వాసన. చర్చికి వచ్చినప్పుడు ఎలా వస్తారు? ఇవన్నీ రాకుండా ఏదో కొంచెం స్ప్రే కానీ పౌడర్ కానీ వేసుకొని వచ్చి అందరితో కూర్చుంది. సోదరు ఈ బట్టలు ధరించిన మునుపటి బట్టలు ఒకసారి వాసన చూడండి. వాసన ఉందా లేదా అని చూసుకొని ఏం చేయాలి? హల్లెలూయా. సోదరు బస్సు వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఏదైనా వాసన రాలేదా? ఓహో. స్తోత్రం కలిగింది. హలో, చిన్నగా చెప్పడానికి కాదు, మన విశ్వాసి బాగుపడాలి. ఆమేన్, ఆమేన్. నిన్ను చూసినప్పుడు చాలా అందంగా కనబడాలి. నీ నడక, నీ మాట, నీ వస్త్రము, నీ ధరించినది, నీ ఇల్లు అన్ని క్రమంగా ఉండాలి. స్తోత్రం. నేను రాయుడు టిఫిన్ తిన్న తర్వాత ఆ బైక్ ఏం చేస్తున్నాడు? ఒకడు అక్కడ కింద పెట్టి కుక్క పరిగెట్టి వస్తున్నారు. దేనికి? అందరు చూస్తున్నారు. ఇలాగా అడిగితే నో ప్రాబ్లం. రేపు ఆడికి కూడా అదే ప్లేట్. అలా శోభ్ర ఆయనకి తిట్టారు. నీకు తెలియదురా, బోధ లేదురా సార్? సూర్య సార్ అని చేసుకొని వదిలి పెట్టండి, లేకపోతే కుక్క చేంజ్ చేస్తుంది. నాకు అదే అడుగుతారు. మీరందరూ నీటిని చూడగా చెప్పడం కనపడలేదా అని. గడప దగ్గర వాళ్ళకి వదిలేస్తే ఏగలు, కుక్కలు, ఆవులు అన్ని ఎప్పుడు అన్నం తిన్నారు అప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్లేట్ కడిగి శుభ్రం పెట్టండి. ఏదో ఇదన్నీ మూట కట్టి అక్కడ ఉంచిన తర్వాత దోమలో తర్వాత టైఫాయిడ్ జ్వరం. నేను మనం ఇద్దరే ఉంది అన్నం తినడం, ప్లేట్లు కడగడం. అవునా లేదా? ఇడుతున్నారు ప్లేట్. గ్యాస్ అన్ని వచ్చి చూడరా పైన మొత్తం ఏం చేస్తుంది? క్లీన్ గా. మీ గ్యాస్ దగ్గరకు వస్తున్న మొత్తం నేను క్లీన్ చేయాలి. వంట చేసే ముందు అది క్లీన్ చేసి పోమని చేయాలి. మర్యాద, గొప్ప మర్యాద. నేను ఎందుకు ఇలా చెప్తాను? జీవితం మారండి. హల్లెలూయా. చిన్న ఇల్లే, నో ప్రాబ్లం. డబ్బు లేదు, నో ప్రాబ్లం. ఉన్నటువంటి చక్కగా జీవించడానికి ఆదిత్య మర్యాద మనకు ఉండాలి. స్తోత్రం కలిగింది కాక. దైవజనుడు జీవితంలో ఆదిత్య మర్యాద కలిగి జీవించాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. దేవుడికి అయిపోయింది. బాగా వచ్చిన వారికి స్తోత్రం కలిగింది. మన పిల్లలకి అందరికీ అన్ని పిల్లలకి బాగా ఇష్టం. అయ్యారు వేరే ఏదో అయ్యారు ఇలాగా చెప్పదు, ఈ అయ్యారు మాత్రం ఇలా చెప్తున్నారు అని చెప్తున్నారు. స్తోత్రం అని చెప్పిన కాబట్టి తినడము అన్ని ఏమైంది? మార్పు చెందింది. స్తోత్రం కలిగింది. ఈ అందరూ కలిసి వచ్చినప్పుడు మనకు మటన్ పీసు దొరికినప్పుడు ఇంకా లాగొద్దు. ఏం చెప్పకూడదు?
నోట్లో పెట్టి లాగకూడదు. ఎమక ముక్క దొరికినప్పుడు ఇలాగ ఒకటి లాగినప్పుడు వేరొక మనుషులు మీదకి పడిపోయి మనమే ఇంటికి లాగండి. ఎవరు లేనప్పుడు ఎవరు ఉన్నప్పుడు మనం కొడుకొస్తారు, మనం భార్య భర్తలు పిల్లలు ఉన్నప్పుడు లాగండి. పడిపోయినా ఏం ప్రాబ్లం లేదు. మనం ఏదైనా ఫంక్షన్ వెళ్తే మనం ఏం చేయకూడదు, ఒకసారి కలిస్తే రాలేకపోతే అనుభూతి అలాగలేదు కాల్ ఎట్టుకున్నాయి సోదరుడు అన్ని మారండి. ఆతిథ్య మర్యాద చేయడానికి నేర్చుకోండి. ఇంటికి వచ్చిన వాడికి మంచిగా భోజనం పెట్టండి. ఇచ్చిన పాత్రం మంచిగా ప్లేట్లు ఆహారం పెట్టండి. నీళ్ళు ఇచ్చినప్పుడు వేడి నీళ్ళు కావాలని చెప్పినప్పుడు కొంచెం వేడి చేసి ఇవ్వతుంది. అదే తాగితే మొత్తం విరోధనే అవుతుంది. నీళ్ళు ఏం చేయాలి, మరగబెట్టి. నీళ్ళు వేడి నీళ్ళు కావాలంటే ఆ నీళ్ళు ఏం చేయాలి, మరగబెట్టి ఇవ్వండి. కొంచెం వేడి చేసి అది ఇస్తే మొత్తం విరోధనే అవుతుంది. స్తోత్రం కలిగిన బాగా వేడి నీళ్ళు మరగబెట్టి తాగడానికి ఇస్తే అది దీవెనకరంగా మారుతుంది. ఆదిత్యం చేయను కాబట్టి కొందరు తెలియకుండా ఆదిత్యం చేసిన కాబట్టి దేవదూతలకి ఏం చేశారు, ఆదిత్యం చేశారు. మన ఇంటికి వచ్చిన మరి ఎవరో మనకు తెలియదు. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి, మర్యాద చేయాలి. స్తోత్రం కలిగిన అలా స్తోత్రం చెప్పండి. భిక్ష అడిగిన వాడు మీ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పొద్దు. వెళ్ళిపోని ₹1 ₹2 ఇచ్చేసి పంపించండి. ₹1 కానీ ₹2 కానీ అడిగి ఇచ్చేసి ఏం చేయండి, పంపించండి. స్తోత్రం. నీకు ఆకలి తెలియదు, నాకు ఆకలి తెలిసింది కాబట్టి 7 రోజు నాకు తిరిగి దొరకలేని టైం ఉంది. అప్పుడు నీళ్ళు రోడ్డులున్న పైపుల నీళ్ళు తాగి బ్రతికిన వాడని. అందుకని ఎవరైనా ఆ భిక్ష అడగడానికి వస్తే నా చేతిలో ఉంటే నేను అది ఇచ్చేసి అడుగు పంపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. నీవు దైవజనుడుగా మారండి. మోస దైవజనుడుగా మారినట్టుగా మోస దైవజనుడుగా ఎడారిలు ఉన్నారు. ఆ స్థలంలో దేవుడు దిగి వచ్చాడు. ఆ స్థలంలో దేవుడు మాట్లాడింది. ఆ స్థలంలో ఆయనకి చేశాడు. ఐగుప్తు దేశంలోకి దేవుడు పంపించాడు. దైవజనుడుగా నీ మారాలి. అనగా ఇక్కడ మనగా న్యాయాధిపతుల పుస్తకములు దైవజనుడుగా దైవజనుడు ఏం చేసిన ఆలోచన చెప్పిన వాడు 2 దైవజనుడు ఏం చేసిన ఆదిత్యం చేసిన అలాగా బిడ్డలుగా మారని కాక దేవుడు అందరికీ దీవించగా సమర్పించుకున్న మీ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసే ముందుగా 1 నిమిషం మనం దైవజనుడిగా కామా ఒక్కసారి మనం వివేచించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనతో మాట్లాడబడింది. దైవజనుడిగా మోషే మారాడు, దైవజనుడిగా సంసోను మారాడు. ఈ రాత్రి వేళ నేను కూడా దైవజనుడిగా మారి తీరాలి. నువ్వు దైవజనుడు అయితే అరణ్యములో నుంచి ప్రయాణమై తీరాలి. నువ్వు దైవజనుడైతే అరణ్యం అన్న స్థితిగతిలో దేవుని యొక్క మాటలు నీకు వినబడి తీరాలి. దైవజనుడైతే దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. దైవజనుడు అయితే దేవుని యొక్క పిలుపు నీ చెవులకు వినబడి తీరాలి. ఈ రాత్రి వేళ దైవజనుడు అవ్వడానికి మనసు కలిగిన వారు ఉన్నారా? నువ్వు నిజంగా దేవుని ద్వారా పిలువబడిన వాడైతే, నిజంగా నువ్వు దేవుని ద్వారా దేవుని యొక్క మాటలు విన్న దైవజనుడు అయితే నీ రూపంలో మార్పు ఉంటుంది. నిన్ను చూసే చూపులో చాలా వ్యత్యాసం తేడా కనబడి తీరుతుంది. నిజంగా దైవజనుడు అయితే దేవుడు నీకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు ఉంటాయి. నిజంగా నువ్వు దేవుని యొక్క దైవజనుడు అయితే పరిశుద్ధతకు అంకితం ఉండి తెలియాలి. నిజంగా నువ్వు దైవజనుడు అయితే నీ ఇంటిలో ఆతిథ్య మర్యాద ఉండాలి. ఈ రాత్రి వేళ దేవునికి చెప్పు, దేవా నేను దైవజనుడు అవ్వాల్సిన సందర్భంలో దైవజనుడిగా కాకుండా ఎన్నో నిర్లక్ష్యత నేను పాటించి నన్ను క్షమించు దేవా. తప్పు జరిగిపోయింది దేవా, పొరపాటు జరిగిపోయింది దేవా. నా ముఖ కాంతిలో, నా చూపులో దైవదూతకు కలిగేటట్టుగా, దైవ స్వభావం కలిగేటట్టుగా నా పోలికలు లేకుండా నిర్లక్ష్య భావంతో నేను చాలాసార్లు నన్ను క్షమించు దేవా. దేవా దేవుడు నాకు ఎన్నోసార్లు దైవ ఆలోచనలు దేవుడు నాకు చెప్పారు, దేవుని మాటలు నాకు చెప్పారు. కానీ దానికి నేను నిర్లక్ష్యపరిచాను, దైవజనుడిగా కాకుండా జీవించాను. నన్ను క్షమించు దేవా. ఎన్నోసార్లు నా ఇంటికి ఎందరో దైవ బిడ్డలు వచ్చారు, దేవుని స్నేహితులు వచ్చారు, సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు.
వారికి కూర్చోమని చెప్పలే, నీరు పెట్టలే, సదుపాయాలను ఏర్పరచలే, వారిని ఒక చులకమానిగా పంపించండి. తప్పు జరిగిపోయిందని చెప్పి ఈ రాత్రి వేళ ఒప్పుకుంటే నువ్వు ఒక దైవజనుడిగా మారి తీరొచ్చు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దైవజనుడా అన్న ఆ సారాంశంలో దేవుడా వాక్య సేవకుని ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యం వినేటప్పుడు అర్థమైంది, చాలా సార్లు దైవజనుడిగా ఉన్న నేను దైవజనుడిగా కాకుండా ప్రయత్నాలు చేశాను. ఈ రాత్రి వేళ నాకు అర్థమైంది దేవా. ఈ రాత్రి వేళ క్షమాభిక్ష నేను కోరుతున్నాను, మమ్మల్ని క్షమించండి దేవా. దైవజనుడు అవ్వాల్సిన పద్ధతిలో దైవజనుడి లక్షణాలు చూపించకుండా దేవా మనిషి లక్షణాలు చూపించాను, నన్ను క్షమించు దేవా. తప్పు జరిగిపోయిందయ్యా, ఇక్కడ నుండైనా నేను దైవజనుడిగా మారి తీరుతాను, దైవజనుడిగా నేను జీవించి తీరుతాను, ఒక మోషేలా దైవజనుడిగా మారి తీరుతాను, సంసోనులా ఉన్న దైవజనుడిగా మారి తీరుతాను. దేవా నీవి ఇష్టం ఇస్తే అరణ్యములో కేవడానికి రెడీ, అరణ్యములో నీ మాట వినడానికి రెడీ, అరణ్యములో నీతో సహవాసం చేయడానికి రెడీ. దేవా అరణ్యములో నీ శబ్దం వినడానికి దైవజనుడిగా మారేటట్టుగా నేను సిద్ధమై ఉన్నాను దేవా. దైవజనుడైతే నా రూపములో, సాదృశ్యములో, నడవడికలో, చూపులో, వ్యవహారములో దైవ స్వభావం ఉండే దైవజనుడిగా మారి తీరుతాను దేవా. దైవజనుడైతే దేవుడిచ్చిన ఆలోచన చెప్పున నా జీవితాన్ని నేను క్రమపరిచి తీరుతా. దైవజనుడైతే నేను నా జీవితంలో ఆదిత్య మర్యాద అందరి పట్ల నేను చేసి తీరుతా. ఎవరి పట్ల నివేదాన్ని నేను చూపించను. పెద్దోడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, కుల పెద్ద వచ్చాడు, కుల చిన్నోడు వచ్చాడు, నా వ్యాధికి దేవు లేకుండా అందరిని కూడా చేర్చగలిగి తీరేటట్టుకున్నా దైవ స్వభావం మాకు దయచేయండి దేవా. రాత్రి వేళ పశ్చాత్తాప మనోభావముతో దేవా నిజంగా దైవజనులుగా మారడానికి ఆశ కలిగిన వారు, క్షమాభిక్ష కోరిన వారు దేవా వారిని దీవించండి దేవా. అలా దైవజనుడిగా మారి దేవా అనేకులను ఆత్మలో సంపాదించి తీరేటట్టుగా, అనేకులకు రోగాలు విడుదల పొంది తీరేటట్టుగా, అనేకులకు మానసిక ఒత్తిడులు దేవా నయమై తీరేటట్టుగా, అనేకులు ఆరోగ్యవంతులై మారి తీరేటట్టుగా ఈ రాత్రి వేళ దైవజనుల భావని దైవజనుడి యొక్క స్వభావం మారి వ్యాపారికి తీరుగాక. అలాంటి సహాయం మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యాంశాలతో మాట్లాడినందుకు స్తోత్రం. సేవకుని కూడా బలపరిచి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఊళ్ళోకి, మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. మమ్మల్ని అందరం కూడా దీవించండి. దైవజనుల ఉన్న లక్షణాలు కనిపించి తీరేటట్టుగా మమ్మల్ని ఆత్మీకులుగా మార్చమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా ఈ రెండో అక్కడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంలో మోసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా దైవజనులుగా మార్చడం స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క బిడ్డలుగా మోసేలా మారినందుకు స్తోత్రం చేద్దాం. సంసోనుగా మారినందుకు స్తోత్రం చేద్దాం. ఆత్మిక పురుషులుగా మారినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు.